సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మనందరికీ తెలుసు, ఒక మనిషి తన జీవితంలో సక్సెస్ పొందాలనుకుంటే సరైన మార్గంలో కష్టపడాలని. కానీ పురాతన అధ్యయనాల ప్రకారం ఓ వ్యక్తి అలవాట్లు, ప్రవర్తన కూడా ఆ వ్యక్తి సక్సెస్ లో ముఖ్య భూమిక పోషిస్తాయి. అలాగే పద్మపురాణం ప్రకారం సక్సెస్ పొందిన వారు ఇప్పుడు చెప్పబోయే 4 పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. పద్మపురాణం ప్రకారం సక్సెస్ పొందిన తర్వాత దేవుళ్ళని అవమానించకూడదు. అలా చేస్తే మీరు పాపం చేసిన వారవుతారు. అహంతో ఉన్నవారే ఇలా చేస్తారు, లేదా తప్పుడు మార్గంలో సక్సెస్ పొందిన వారు మాత్రమే ఇలా చేస్తారు. వేదాలు, పురాణాలు, గ్రంథాలలో ఉన్న విషయాలపై పూర్తి అవగాహన లేకుండా వాటిని విమర్శించకూడదు. ఇతర మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలను కూడా విమర్శించడం మంచిది కాదు. ఈ రోజుల్లో పవిత్ర గ్రంథాలను, వాటిలో ఉన్న మంచిని చదివి అర్థం చేసుకునే సమయం ఎవరికీ లేకపోయినా వాటిని విమర్శించడానికి మాత్రం ముందుంటారు. ఇలా చేస్తే స్వీయ విధ్వంసం కోరి తెచ్చుకున్నట్లే. ఎల్లప్పుడూ పక్కవారి తప్పులను వెతికి చూపడం వారి ఎదుగుదలను ఆపేస్తుంది. ఇలా చేస్తే వారు జీవితాంతం ఒకరి వెనుక బ్రతకాల్సిందే. మీరు సక్సెస్ ఎలా పొందారో చెప్పి ప్రోత్సహించండి, కానీ వారు చేసే తప్పులను మాత్రమే పైకి చూపి నిరుత్సాహపరచకండి. నలుగురిలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు పొగుడుకోవడం మంచిది కాదు. నిజమైన సక్సెస్ అంటే నలుగురు మీ గురించి మంచిగా మాట్లాడుకోవాలి, అంతేగాని మీ గురించి మీరు గొప్పగా చెప్పుకుంటే మీరు సక్సెస్ పొందారన్న అహంకారంతో మాట్లాడుతున్నారని అనుకుంటారు. ఇలా చేస్తే మీరు త్వరలో నష్టపోతారని పద్మపురాణం చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.